సింధు పట్టపగలే నాకు పీడకలు వస్తున్నాయి సింధు. విధి ఆడిందిరా నీతో నీ వింత నాటకం. అట్లా ఎట్లా వస్తాయి? అమ్మక ప్లేస్ నాకు నరేంద్ర గారు కనబడుతుంది. ఓ అది పీడకలు కాదు, నిజంగా ఆడనే కూర్చున్నాడు. ఓరు నరి నువ్వేనారా? నేనేరా. సరే ఇటు వస్తే మనం స్టార్ట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్. హలో, షో ఇప్పుడు నాది. మరి పీకేయాలన్నా ఉంచాలన్నా నేను డిసైడ్ చేయాలి. రమ్యకి ఎటు అయిందిరా? రమ్య అక్కని చిన్న చిన్న షోలు చేసుకోమని చెప్పిన. ఇలాంటి మేజర్ షోలు ఏమైనా పెద్ద పెద్ద ఉంటే అది నేనే చేస్తాను ఇక్కడ నుంచి. రమ్య అక్కని చిన్న చిన్న షోలు చేసుకోమని చెప్పిన. ఇలాంటి మేజర్ షోలు ఏమైనా పెద్ద పెద్ద ఉంటే అది నేనే చేస్తాను ఇక్కడ నుంచి. అరే నీ అబ్బా పొద్దున పంతులు చెప్తే ఏమో అనుకున్నా సింధు నేను. ఏం చెప్పిండు? ఏంది ఇవాళ ఏమో దరిద్రం చూస్తావు అన్నాడు. ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా? కరెక్ట్. నవగుర్రి ఏంటి సార్ అది? నవగుర్రి సీరియస్ ఇంటర్వ్యూ చేస్తున్నా. ఎలిజిబుల్ కాబట్టి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోరు ఇంటికి. వచ్చిండా సైంటిస్ట్? సింధు రెడీయా? ఫస్ట్ క్వశ్చన్ నీకే. యూరోప్ లో అందరు ఎందుకు తెల్లగుంటారు? అది క్వశ్చనా? అక్కడ వాతావరణం చల్లగా ఉంటది కాబట్టి తెల్లగా ఉంటారు. మరి అక్కడ బర్రెలు ఎందుకు నలుగున్నాయి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ బాగొట్టుకున్నాం. అరే బాను చెప్పా, ఇంటర్నేషనల్ వద్దు, నేషనల్ అడుగు. నీ మొహానికి నేషనల్ వద్దులే కానీ లోకల్ అడుగు తాగు. అడుక్కోరా. మామిడికాయ ఫస్ట్ పులుపుకుంటది, పండిన తర్వాత తీయగుంటది. దాన్ని తీయగా ఎవడు చేసిండు? మొన్న రాత్రి మీ తాత షెట్ ఎక్కి ఎలిజిబుల్ సార్. ఏంది ఇక్కడ కూడా మమ్మల్ని తొక్కేస్తారా ఇట్లానే? తొక్కుతున్నారు అంటే తొక్కండి ఎట్లుంటారు? ద్రాక్ష పళ్ళని తొక్కితేనే వైన్ తయారవుతుంది. నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎంత తాగితే అంత బలం, ఎంత తాగితే అంత బలం. నమ్మకరా రే. ఇప్పుడు బేసిక్గా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఆవిడ ముక్కు మంచుకుంది అనుకో, ఏం చేస్తావురా నువ్వు? అరే పర్సనల్ క్వశ్చన్ పబ్లిక్ కడతావేంద్రా? నీకు కూడా ఇచ్చిండ్రా? అగో మీ ఆవిడ ముక్కు గురించి అడిగితేనే నువ్వు పర్సనల్ క్వశ్చన్ అన్నావు. బెంగాల్లో ఒకడైతే వాళ్ళ ఆవిడ ముక్కు మంచుకుందని మొత్తం గురికేసింది. అందుకే చెప్తున్నా జనరల్ నాలెడ్జ్ పెంచుకోమని. నాలెడ్జ్ ఈజ్ డివైన్. చిన్నప్పుడు సార్ చెప్తేనే ఏం లేదు, వీడు చెప్తే నాలుగు వస్తుంది. అరే బాను, మీ సార్ చెప్పినప్పుడు చెప్తేనే నీకు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా. అప్పుడు మీ పేరెంట్స్ ఏం చేసిర్రా నిన్ను? ముడివి దన్నీరు. కానీ కర్ణాటకలో తెలుసా, ఒక పొరగాడి 6 సబ్జెక్టులు పోయినలే కానీ వాళ్ళ అమ్మోళ్ళు పిలిచి కేక్ కట్ చేసి కేక్ నోట్లో పెట్టిర్రు. ఇంతకీ స్ట్రాబెరీ ఫ్లేవర్, పైనాపిల్ ఫ్లేవర్? గాడిది గుడ్డు ఫ్లేవర్. అన్ని నువ్వు అడుగుడు మేము చెప్పుడు కాదు. నువ్వు యాంకర్ గా కరెక్ట్ కాదా ఇప్పుడు మేము డిసైడ్ చేస్తాం. మేము క్వశ్చన్లు అడుగుతాం. అడుక్కో. ఆ బుక్ తీసి పక్కన పెట్టు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నరేంద్ర ఫస్ట్ క్వశ్చన్ చెప్పు. యాంకర్లకు పింపుల్ వస్తే జాబ్ లో ఉంచాలా తీసేయాలా? ఇదేం క్వశ్చన్ రా? ఒక అమ్మాయికి పింపుల్ వచ్చిందని జాబ్ రిజైన్ చేసి పోయిందంటరా. అమ్మయ్యా నాకు లేవులే, నేను పాస్ అయినా. భార్య గడ్డం తీయమంటే భర్త తీస్తలేడు, అప్పుడు భార్య ఏం చేయాలి? మర్రితో లేచిపోవాలి. ఏంది నిజంగా జరిగింది యూపీలో, అది అవసరం చెక్ చేసుకోపో. నీకు దండవరా బాబు. అరే థర్డ్ క్వశ్చన్, సింధు డ్రైవింగ్ ఎట్లా చేస్తుందిరా? ఇట్లా చెప్తుంది. ఇట్లా అట్లా కాదు సింధు, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా నడుపుతామని చెప్పిన అంతే. సరే ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయి. చెప్పు. నీ పెళ్లి సెటిల్ అయింది, పెళ్లి మండపంలో కూర్చున్నావు, పెళ్లి కూతురు ఎవరితో లేచిపోయింది, ఇప్పుడు నువ్వేం చేస్తావు? మా అమ్మతో లేచిపోతా. వీడి దగ్గర జాబ్ చేసే బదులు నేను జపాన్ లో జాబ్ చేస్తాను. నీ మొహానికి జపాన్ లో జాబ్ ఇచ్చేది ఎవడరా? బాగా పైసలు ఉన్న అమ్మాయిలట లోన్లీగా ఫీల్ అవుతారట, వాళ్ళని బయటకు తీసుకోవాలట, ముచ్చట్లు చెప్పాలట, షాపింగ్ చేపియాలట. అవన్నీ నువ్వు డైలీ చేసే పనులే కదరా? అది అక్కడ 6 లక్షలు ఇస్తురు నెలకి, తెలుసా? సింధు మరి నువ్వేం చేస్తావు? నేను బ్యాంక్ పెట్టుకుంటా సార్. బ్యాంక్ పెట్టుకోవడింది ఎవడన్నా బ్యాంక్ లో పని చేస్తారు కానీ బ్యాంక్ పెట్టుకోవడం. ఈ బ్యాంక్ లో పని చేసడం అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్, బ్యాంక్ పెట్టుకునడమే న్యూ ట్రెండ్. ఇది ఎక్కడ న్యూస్? నేను తమిళనాడులో ఎస్బీఐ బ్యాంక్ పెడదాం అనుకుంటున్నా. ఎస్బీఐ వాళ్ళు ఫ్రాంచైజీ ఇస్తారా? ఫ్రాంచైజీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫేక్ బ్యాంక్ పెట్టుకుంటా. తమిళనాడులో ఆల్రెడీ ఒకళ్ళు పెట్టిరట ఎస్బీఐ బ్యాంక్. అట్లనే వాళ్ళు దొరికిరట తెలుసా, బొక్కలో వేసిరట. అట్లా దొరికిరా? అగో వాళ్ళు బాగా మంచిగా రెస్పాండ్ అవుతారట కస్టమర్లకి. అగేది ఇదేంటి బ్యాంకులు ఎంత మంచి పని చేయరు అని చెప్పి ఎంక్వైరీ తీస్తే మొత్తం గుట్రొట్ అయింది, మొత్తం ఫేక్ బ్యాంక్ అంటే. ఈ దరిద్రం మనకి ఇంకెన్ని రోజులు? అది ఏళ్ళు నచ్చింది, ఇంకో 7 ఏళ్ళు కూడా పోదు మనకైతే. అప్పట్లో ఒక ఆంటీ చెప్పింది లోకులు కాకులని, ఇంకా వాళ్ళు అట్లే అంటారు. కీప్ వాచింగ్ దిమాగ్ ఖరాబ్ న్యూస్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.